హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ 11, 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా ఏపీలో జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం. ఏపీలో జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం. డిసెంబర్ 10, 2020న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి జగనన్న జీవన క్రాంతి పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు మేకలు, గొర్రెలను పంపిణీ చేస్తున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,49,000 మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కోసం మొత్తం 1,869 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గంగిడి, కప్పి, తాటాకులతో రూపొందించిన గడుగు అలాగే మేక పిల్లలను లబ్ధిదారులకు బహుకరించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పేసి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది అన్నమాట. మొత్తం 2,49,000 యూనిట్లు గాను ఒక్కో యూనిట్ లో 15 మేకలు లేదా గొర్రెలు, వీటిలో 15 14 ఆడవి, 1 మగది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇటలీ దిగ్గజ ఫుట్బాలర్ కన్నుమూత. 1982 జరిగిన ప్రపంచ కప్లో ఇటలీని జగజ్జేతగా నిలవడంలో కీలక పాత్ర వహించిన పాలో రోసి అనే ఫుట్బాల్ క్రీడాకారుడు ఇటీవల మరణించడం జరిగింది. నెక్స్ట్, ఐపీఎల్ ఆర్జన్లో ధోనీనే నెంబర్ 1. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. ఈ ఐపీఎల్ లీగ్లో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కు ఆడటం జరిగింది. మొత్తం ఇతను ఐపీఎల్ ద్వారా 137 కోట్లను ఆర్జించడం జరిగింది. ఈ మొత్తంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులకు సంబంధించిన అమౌంట్ కూడా దీంట్లో కలపకుండానే ఓన్లీ ఇతనికి వచ్చిన కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన డబ్బు అన్నమాట ఇది. తర్వాత 2వ స్థానంలో రోహిత్ శర్మ 2వ స్థానంలో ఉన్నాడు. అలాగే కోహ్లీ 3వ స్థానంలో ఉన్నాడు అనమాట. బిల్ గేట్స్ కు టైబల్ గ్లోబల్ జీవన సాఫల్య అవార్డు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ కు టై గ్లోబల్ జీవనకాల సాఫల్య పురస్కారంను అందించడం జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమం డిసెంబర్ 10, 2010 ఆన్లైన్లో జరిగింది. ఈ సందర్భంగా బిల్ గేట్స్ స్పందిస్తూ ప్రపంచాన్ని వణికించే జబ్బుల నుంచి రక్షణ మార్గాలు పరిశోధనల ద్వారా లభిస్తాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అలాగే లైఫ్ టైమ్ సర్వీసెస్ టు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అవార్డును ఇటీవల మరణించిన దేశీయ ఐటీ దిగ్గజమైన ఎఫ్సి కోహ్లీకు ఈ సదస్సులో ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్, భారత్లో భారీగా ప్రకృతి వైపరీత్యాలు. భారత్లో 2005 తర్వాత ప్రకృతి వైపరీత్యాల తాకిడి పెరిగిందని యునైటెడ్ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ WECEW తాజా నివేదికలో పేర్కొంది. 1970 మరియు 2005 మధ్య కాలంలో తీవ్రమైన కరువు, వరదలు, తుఫాన్ల వంటి వైపరీత్యాల వల్ల 250 దాకా సంభవించగా 2005 నుంచి ఇప్పటి వరకు 310 వైపరీత్యాలు చోటు చేసుకున్నట్లు ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం సాంప్రదాయ వరద ప్రభావిత ప్రాంతాలైన ఏపీలోని గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు తీవ్ర కరువు ప్రాంతాలుగా మారడం జరిగింది. అలాగే తూర్పుగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం గత దశాబ్ద కాలంలో తుఫాన్ల తాకిడికి తీవ్రంగా ప్రభావితం అవడం జరిగింది.
2000 నుంచి 2019 వరకు నమోదైన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను WCEEW విడుదల చేయడం జరిగింది అనమాట. మొత్తం 75% జిల్లాల్లో విపరీతమైన వాతావరణ మార్పులు చోటు చేసుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అలాగే దక్షిణాదిలోని తీర ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కరువు కాటకాలు పెరిగాయని చెప్పేసి కూడా ఈ నివేదిక తెలియజేయడం జరిగింది. అలాగే వాతావరణ ముప్పు చూసిక క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2018 ప్రకారం అతి దుర్బలమైన దేశాల్లో భారత్ 5వ ర్యాంకుకు చేరడం కూడా ఈ నివేదిక చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్, పార్లమెంట్ నూతన భవన సముదాయానికి శంకుస్థాపన. డిసెంబర్ 10, 2020న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్, ఆసియాన్ రక్షణ మంత్రుల సదస్సు ప్లస్లో ప్రసంగించిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. డిసెంబర్ 10, 2020న వర్చువల్ విధానంలో జరిగిన ఆసియాన్ రక్షణ మంత్రుల సదస్సు ప్లస్లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించడం జరిగింది. స్వీయ సమన్వయంతోనే శాంతి స్థాపన సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ప్రకటించడం జరిగిందనమాట. అలాగే పరస్పరం విశ్వాసం పెరగాలంటే స్వీయ నిగ్రహం చాలా అవసరమని, పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉన్న చర్యలు చేపట్టకూడదని, అప్పుడే ప్రాంతీయత సుస్థిరత నెలకొంటుందని చెప్పేసి ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛాయుత రవాణాకు భారత్ మద్దతును రాజ్నాథ్ పునరుద్ఘాటించడం జరిగింది. ఈ సదస్సులో ఆగ్నేయాసియా దేశాల సంఘం దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా దేశాలు కూడా పాల్గొనడం జరిగింది. 2 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన చైనా. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు చైనా 2 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. డిసెంబర్ 10, 2020న సిచుయాన్ ప్రావిన్స్లోని జీచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 11 క్వారియర్ ర్యాకెట్ ద్వారా వీటిని నింగిలోకి పంపించడం జరిగింది. వీటిని జెకామ్ గ్రావిటేషనల్ వేవ్ ఐ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ కౌంటర్ పార్ట్ ఆల్ స్కై మానిటర్ గా పిలవడం జరుగుతుంది. నిర్దిష్ట కక్షలో గురుత్వాకర్షణ తరంగాల గామారే రేడియో మాగ్నెటర్ విస్ఫోటాలను ఇవి పరీక్షిస్తాయి. అలాగే నక్షత్రాలు, బిలాలు అవి జతకూడే తీరును కూడా ఇవి గమనించి శాస్త్రవేత్తలకు అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.